గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిస్కాస్ కిచెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు అనమాట, ఎలా మనము వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. సో సో ఇది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ వెయిట్ లాస్కి పనికి వస్తుంది అనమాట. సో ఇది తాగుతూ అండ్ మీరు ఎక్సర్సైజ్ కూడా చేయండి, మీకు ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ చూస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నా. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను జీరా వేసుకున్నాను. సో జీరా వేసుకొని మిక్స్ చేసుకుంటూనే ఉన్నాను. కంటిన్యూస్గా మిక్స్ చేయండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, లైక్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోండి. సో చేసుకున్నాక మీకు తెలుసు కదా, జీరా మనకి బాగా లైక్ వేడి లైక్ ఫ్రై అన్నట్టు అనిపిస్తే పట్ పట్ అని అంటూ ఉంటుంది. సో ఆ టైం వచ్చినప్పుడు ఆఫ్ చేసేసి చల్లారించండి. చల్లారించాక దాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని సో మెత్తగా పొడి కట్టుకోండి. పొడి పెట్టుకున్నాక సో ఒక బౌల్ తీసుకొని దాన్ని ఆ బౌల్లోకి వేసేసేయండి. సో ఆ మిక్సీ జార్లోనే ఎండు ద్రాక్షాలు, సో ఎండు ద్రాక్షాలు మనం ఎక్కడ అడిగినా దొరుకుతాయి. సో ఎండు ద్రాక్షాలు అండ్ బెల్లం. సో నేను ఇక్కడ బెల్లం బాగా దంచి తీసుకున్నాను. సో బెల్లం ఎప్పుడు దంచి తీసుకోండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తే అది మిక్సీ అవ్వదు కాబట్టి, గ్రైండ్ అవ్వదు కాబట్టి. సో బెల్లం దంచి వేసుకున్నాను అండ్ ఇక్కడ జింజర్ వేసాను. సో జింజర్ నేను ఇక్కడ 6 inches వేసాను, సో సరిపోతుంది. సో అది లైక్ అది అన్నీ వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేయండి. సో ఈ టెక్స్చర్ రావాలి, నేను చూపిస్తున్న టెక్స్చర్. ఆ టెక్స్చర్ వచ్చాక మళ్ళీ సేమ్ ప్యాన్లోనే మనం ఇప్పుడు ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది వేసుకొని కొంచెంసేపు మిక్స్ చేయండి. ఇది కూడా మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. సో మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదా జీరా పౌడర్ అని చెప్పి, సో దాన్ని దీంట్లో వేసి మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయండి, మొత్తం కలవాలి ఆ రెండు. సో బాగా మిక్స్ చేస్తున్నప్పుడు లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్ జ్యూస్ వేసుకొని ఒక 1 minute అలా మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసేయండి. సో చల్లారాక ఒక కంటైనర్ లేదంటే జార్లో వేసుకొని లైక్ 10 days స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోండి. సో వామ్ వాటర్ తీసుకున్నాక ఇది ఒక స్పూన్, ఈ పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకొని ఆ వామ్ వాటర్లో మిక్స్ చేసి తాగేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా. సో ఇదంతా మీరు ఖచ్చితంగా ఇది మీరు 10 days కంటిన్యూస్గా వాడితే మీరు ఖచ్చితంగా 10 daysలో మంచి రిజల్ట్ అనేది అయితే చూస్తారు. అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే ఆఫ్టర్ మీల్. ఎందుకు ఆఫ్టర్ మీల్ అంటున్నానంటే మనకి లంచ్ లైక్ మనం లంచ్ ఎక్కువ తీసుకుంటాం, టిఫిన్ కన్నా డిన్నర్ కన్నా మనం లంచ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి, సో మన డేలో లంచ్ ఈజ్ అ బిగ్ మీల్. సో అందుకు నేను ఇది ఆఫ్టర్ లంచ్ తీసుకోమని చెప్తున్నాను. అండ్ ఇది మన బెల్లీ ఫ్యాట్ని బాగా తగ్గిస్తుంది. మీకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు, లైక్ మంచిగా హెల్తీగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది హోమ్ రెమెడీ కాబట్టి లైక్ మనం ఇంట్లోనే చేసుకున్నాం, బయట ప్రోడక్ట్స్ ఏం వాడకుండా. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కూడా ఇది ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీరు రిజల్ట్ అసలు మీరు చూసారా లేదా అని చెప్పి. థ్యాంక్ యూ గైస్, బాయ్.